నంది, ఈరోజు నీ మనసు ఎందుకింత కలత చెంది ఉంది? నీ ఆలోచనల్లో ఏదో బాధ కనిపిస్తోంది. ప్రభూ, మీకు తెలుసు కదా, ఈ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో కొన్ని కుటుంబాలు, మనుషులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న నవ్వుతూ తిరిగినవారు ఈరోజు లేరు. అది ఎంతో దుఃఖాన్ని కలిగించింది. నాకే కాదు, భూమి మీద మనుషులు కూడా ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. కొంతమంది భయపడుతున్నారు కూడా. నంది, ఎవరైనా ఎప్పుడు పుట్టాలో, మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలో కూడా నేనే నిర్ణయిస్తాను. ఈ ప్రాణం అనేది మనుషులకు నేనిచ్చిన ధర్మయాత్రలో ఒక భాగం. కాని ప్రభూ, మనుషులు ఈ సంఘటనలను చూసి దుఃఖంతో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దానికి మీరు ఏమంటారు? మనుషులను జాగృతం చేయడానికే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. వారు ఎంతకాలం బ్రతికారన్నది ముఖ్యం కాదు, ఎంత సంపూర్ణంగా జీవించారన్నదే ముఖ్యం. ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు. ఎవరు ముందు ఉన్నారు, ఎవరు వెనుకబడ్డారు అన్న ఆలోచనలు విడిచి, కుటుంబంతో, స్నేహితులతో నవ్వుతూ ప్రశాంతంగా కాలం గడపాలి. అంటే మీరు చెప్పేది ప్రతి క్షణము విలువైనది, దానిని వృధా చేయకుండా ఆనందంగా గడపాలి. కాని కొంతమంది కోపంతో దేవుడే లేడని అంటున్నారు. మీపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఏదైనా కావాలి అనిపించినప్పుడు పూజలు చేయడం, కష్టమొచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి ప్రశ్నించడం సరైన భక్తి కాదు. నాపై లేదా వారి ఇష్టదేవంపై విశ్వాసం కోల్పోకుండా ఉండటమే నిజమైన భక్తి. మేము వారికి కనిపించకపోయినా వారిని నేను చూస్తూనే ఉంటాను, వారికి దారి చూపుతూనే ఉంటాను. తెలుసు కదా మార్కండేయుని కథ. తన ఆయుషు తక్కువగా రాసి ఉన్నా తన విశ్వాసమే అతనికి కవచమైంది. తన భక్తి చూసి స్వయంగా నేనే యముడిని ఆపి నా భక్తుడిని రక్షించాను. ఇప్పుడు అర్థమైంది ప్రభూ, జీవితం ఒక వరం, అలానే విశ్వాసమే మన బలం. అంతేకాదు, ధర్మంతో, విశ్వాసంతో జీవిస్తే మరణము నన్ను చేరే మార్గమవుతుంది.